హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కూటమి ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి భాగస్వామి పార్టీ జనసేన. 2024 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో కూడా గెలిచి 100% స్ట్రైక్ రేట్ అంటూ గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు జనసేన పరిస్థితి ఏంటి? జన సైనికుల్లో నిజంగా ఒక వాస్తవం చెప్పాలంటే ఏ పార్టీ కార్యకర్తల్లోనూ లేనటువంటి ఒక అస్పష్టత, ఒక అనిశ్చితి, క్లియర్గా చెప్తున్నాను, ఒక అస్పష్టత, ఒక అనిశ్చితి జన సైనికుల్లో ఇవాళ ఉంది. దీనికి కారణం ముఖ్యంగా కూటమిలోని టీడీపీ నుంచి అని చెప్పి చాలామంది చెబుతుంటారు. కానీ అంతకంటే ముఖ్యమైనటువంటి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ వైఖరి. అసలు జనసేనాని పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ను చూసైతే జన సైనికులు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం రాష్ట్రంలో పెద్ద ఎత్తున జనసేన వెంట నిలిచిందో ఆ సామాజిక వర్గంలో కానీ ఆ పవన్ కళ్యాణ్ను ఒక హీరోగా చూసే ప్రయత్నంలో తమ హీరో రాజకీయాల్లోకి వచ్చాడు, ఆదరిద్దాము అనే ఏదైతే ప్రయత్నంలో చాలామంది ఆయన వెంట నిలిచారు. వీరందరిలో ఇప్పుడు చాలా ప్రశ్నలు, చాలా అనుమానాలు, చాలా సందేహాలు కలుగుతున్నాయి. జనసేనాని వైఖరి ఏమైంది, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా కాదు కానీ గత కొద్ది నెలలుగా అసలు ప్రశ్నించడం మానేశారని నేను చెప్పడం లేదు, నేరుగా జన సైనికులే చెబుతున్నారు. జనసేన కార్యకర్తలు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కేవలం ద్వితీయ శ్రేణి నాయకుల నుంచే కాకుండా కీలకమైన నేతల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవల జరుగుతున్నటువంటి వివిధ అంశాలపై ఎందుకు మాట్లాడడం లేదు? ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న. వైకుంఠ ఏకాదశిలో తిరుమలలో టోకెన్ల జారీ విషయంలో జరిగినటువంటి తొక్కిసలాటలో భక్తులు పెద్ద ఎత్తున చనిపోయారు. తాజాగా శ్రీశైలం మల్లన్న ఆలయ ప్రాంగణంలో శివభక్తులపై ఏకంగా లాఠీ చార్జ్ చేశారు. సో ఈ రెండు అంశాలకైతే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు కదా. మరి అటువంటప్పుడు జరుగుతున్నటువంటి ఈ అరాచకాన్ని, దీనిని ఎందుకు ప్రశ్నించలేదనేది ఇప్పుడు జన సైనికుల్లో ప్రధానంగా వస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఇప్పటికే తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు అలవోకగానో కావాలని చేసిన వ్యాఖ్యల్ని ఆయన చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆ వ్యాఖ్యల్ని అంత సీరియస్గా తీసుకునే ఉద్దేశంతో చేశారో లేదో ఆయనకి తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుని తనను తాను ఒక అన్అపాలజెటిక్ సనాతని హిందూగా ప్రకటించుకుని ఒక వేషం వేసి కనకదుర్గ గుడి మెట్లు కడగడం ఇవన్నీ మనం చూసాం. సో ఈ అంశంలో అంటే తిరుమల లడ్డు విషయంలో ఎప్పుడైతే వైఎస్ జగన్ను క్రైస్తవుడు అనే కారణంతో హిందూ వ్యతిరేకగా తీర్చిదిద్దే ఒక ప్రయత్నాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు దీన్ని ఎంత సీరియస్గా పవన్ కళ్యాణ్ తీసుకున్నారో అంతే సీరియస్గా వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం, శ్రీశైలం మల్లన్న ఆలయంలో శివభక్తులపై లాఠీచార్జ్ జరగడం, ఈ రెండు అంశాలపై ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు మాట్లాడడం లేదు? పీపీపీ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విషయంలో కూడా ఎందుకు నోరెత్తడం లేదు? ఇదే ఇప్పుడు జన సైనికుల్లో పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నటువంటి ఒక సందేహం. అసలు రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా జన సైనికుల్లో వ్యక్తమవుతున్నటువంటి వివిధ అనుమానాలకు. అసలు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా ఆదరించింది, అభిమానించింది, హక్కును చేర్చుకున్నది. కాపు సామాజిక వర్గం రాష్ట్రంలో మెజారిటీ స్థానంలో ఉన్నా సరే ఇప్పటి వరకు కాపు సామాజిక వర్గం నుంచి ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. సో తమ సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడనే ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున ఆయన వెంట నిలిచిన పరిస్థితి ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటప్పుడు పదే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఒకటి సమస్యలపై కాపు సామాజిక సమస్యలపై రాష్ట్రంలో నెలకొన్నటువంటి అహింసాయుత లేదా అరాచకాలపై మాట్లాడడం లేదు. మరొకటి కాపు సామాజిక వర్గ సమస్యలపై స్పందించడం లేదు. మూడవది కాపుల రిజర్వేషన్ అంశంపై అసలు కనీసం ప్రస్తావనే తీసుకురావడం లేదు. ఇంకొక వైపు క్షేత్రస్థాయిలో టీడీపీ నేతల నుంచి ఎదురవుతున్నటువంటి అవమానాల విషయంలో కూడా జన సైనికుల స్థైర్యాన్ని పెంచే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఈ అన్ని అనుమానాల నేపథ్యంలో, ఈ అన్ని అంశాల నేపథ్యంలో ఒక రెండు అంశాలపై ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించింది
జగన్ను ఓడించడానికా లేదా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికా? ఇదే అంశం ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. జగన్ను ఓడించడానికే అయితే తమ మద్దతు ఎందుకు తీసుకోవడం, తాము ఎందుకు అంతగా తమ రాజకీయ కెరీర్ను పణంగా పెట్టి ఆయన వెంట నిలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇప్పుడు ప్రశ్నించుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు ప్రధానంగా జన సైనికుల్లో పవన్ కళ్యాణ్ పట్ల 2024 ఎన్నికల్లో ఏ విధంగా ఎలాంటి ఆదరణ, ఎలాంటి అభిమానం కనిపించిందో ఆ అభిమానం ఇప్పుడు క్రమంగా సన్నగిల్లుతోంది. ప్రశ్నించడానికి పెట్టినటువంటి పార్టీలో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారనే ఒక ప్రశ్న వినిపిస్తోంది. అందుకే జనసేన అని పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రాజకీయంగా క్రమంగా డౌన్ఫాల్ అవుతూ కనిపిస్తోంది గత కొద్ది రోజులుగా. వైఎస్ జగన్ను ఓడించడానికే పార్టీ పెడితే మా అవసరం ఏంటని ఒక ప్రశ్నిస్తున్నారు. అంతకు మించి పదే పదే మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడాలని కోరుకుంటున్నానంటూ పదే పదే పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా జన సైనికుల్లో ఒక అయోమయాన్ని, ఒక గందరగోళాన్ని, ముందే చెప్పినట్టు ఒక అనిశ్చితిని, ఒక అస్పష్టతను తీసుకొస్తోంది. అదే సమయంలో 2029 ఎలక్షన్లు టార్గెట్గా ఇప్పటి నుంచే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వీటిని కూడా జన సైనికులు ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. జగన్ను ఓడించడానికి అంటే 2029 ఎన్నికల్లో జగన్ను ఓడించాలంటే కొన్ని త్యాగాలు తప్పవు, కొన్ని సీట్లను త్యాగం చేయాల్సిందే అంటూ జన సైనికులకే ఆయన నచ్చజెప్పే పరిస్థితి ఇప్పటి నుంచే మొదలైంది. అంటే ఇప్పటికే గతంలోని 21 సీట్లకే జనసేన రాజీ కుదరడంతో చాలామంది చాలా ప్రశ్నలు వినిపించారు, చాలా ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా కాపుల మద్దతుతోటి పోటీకి వెళ్తున్నప్పుడు, కాపుల మద్దతు కీలకమైనప్పుడు కేవలం 21 సీట్లకే ఎందుకు ఒప్పుకున్నారనే ఒక చర్చ నడిచింది అప్పట్లో. కానీ ఇప్పుడు ఆ 21 సీట్ల కంటే ఇంకా తక్కువ సీట్లకే 2029లో జనసేనాని సిద్ధమవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జగన్ను ఓడించడానికి సీట్ల త్యాగం కోసం సిద్ధం అవ్వాల్సిందే అంటూ జన సైనికులకు ఆయనకు పదే పదే నచ్చజెప్పే ధోరణి ఇప్పటి నుంచే ప్రారంభించడం వెనుక ఆంతర్యం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే 2029 ఎన్నికల్లో జనసేన గతంలో తీసుకున్నటువంటి 21 సీట్ల కంటే తక్కువ సీట్లకే ఒప్పుకుంటుందా అనే ఒక ప్రధానమైన అనుమానం ఇప్పుడు వినిపిస్తోంది. అందుకే ఈ ఓవరాల్ అన్ని పరిణామాల దృష్ట్యా ఎంతసేపు తామే సర్దుకుపోవాలి, టీడీపీ నేతలకు నచ్చజెప్పే విధంగా టీడీపీ అధిష్టానంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకపోవడం, ఎంతసేపు తమనే ప్రశ్నించాల్సిన అంశాలని పక్కన పెట్టడం, ఈ అన్ని అంశాల ఆధారంగా జనసైనికుల్లో ఒక అంతర్మథనం మొదలైంది. జనసేనాని పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రోజురోజుకు డౌన్ఫాల్ అవడానికి ఒక ప్రధాన కారణంగా మారుతోంది.